అవసరమని చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు. కానీ ఆచరణలో మాత్రం కులం, ప్రాంతం, ధనబలం, పలుకుబడి, పరిచయాలు, స్నేహాలు ఇలా ఈ అడ్డుగోడలను దాటలేకపోయారు. పక్కా ట్రెడిషనల్ పాలిటిక్స్ నే అంతా చూస్తూ వచ్చారు. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఏ సామాజిక వర్గం వారు ఉన్నారో చూసి మరి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడమే ఇప్పటిదాకా దేశంలోని రాజకీయ పార్టీలు అన్ని చేస్తూ వచ్చాయి. కానీ తన కులమేంటో ఎవ్వరికీ చెప్పని విజయ్ తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టారు. మత విశ్వాసాలను వ్యక్తిగతం అని భావించే దళపతి సరికొత్త మార్పునే రాజకీయాల్లోకి తీసుకొని రావాలని భావించారు. అది ఆచరణలో సైతం చూపించడమే విశేషం. దాంతో దేశమంతా ఇప్పుడు టీవీకే ఎమ్మెల్యేల గురించి చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? అంగబలం, అర్ధబలం, దర్జా అన్నీ కనిపించాలి. కొత్తగా ఎవరు పార్టీ పెట్టినా ఈ విషయాలనే పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇస్తూ ఉంటారు. కానీ విజయ్ మాత్రం కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం, అంగబలం, అర్ధబలం ఇవేమీ చూడలేదు. కష్టపడి ప్రజల కోసం పాటుపడే ఆశయం, పోరాటం ఉందంటే అనుకున్న వారికి మాత్రమే సీట్లు వచ్చారు. కానీ విజయ్ మాత్రం కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం, అంగబలం, అర్ధబలం ఇవేమీ చూడలేదు. కష్టపడి ప్రజల కోసం పాటుపడే ఆశయం, ఆరాటం ఉందనుకుంటే వారికే సీట్లు ఇచ్చారు. అలా ఒక ఆటో డ్రైవర్, ఒక ట్యూషన్ టీచర్ తో పాటు మధ్యతరగతి వర్గానికి చెందిన వారు అంతా ఆయన చావలోతే టికెట్లను పొంది ఎమ్మెల్యేలుగా అయిపోయారు. దాంతో చెన్నైలోని టీవీకే పార్టీకి వస్తున్న విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను గుర్తుపట్టడం పోలీసులకే కష్టసాధ్యమవుతుంది. టీవీకే ఆఫీస్ వద్ద గట్టి బందోబస్తు కాస్తున్న పోలీసులు తమ టీవీకే ఎమ్మెల్యేలమని చెప్పినా లోపలికి వెళ్లనీయడం లేదు. దాంతో వారంతా తమ రుజువులు చూపించడానికి ఎమ్మెల్యేలుగా గెలిచిన సర్టిఫికెట్లను పోలీసులకు చూపించి లోపలికి వెళ్లాల్సిన వస్తుంది. ఇది ఇప్పుడు నెట్టింట అతిపెద్ద చర్చగా మారింది. శివకాశి అని తమిళనాడులో కీలక నియోజకవర్గం ఉంది. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి జీవిస్తున్న ఒక మిడిల్ క్లాస్ మహిళలకు విజయ్ టికెట్ ఇచ్చారు. దాంతో ఆమె తలపడిన రాజకీయ నేతలను ఓడించి మరి ఎమ్మెల్యే అయిపోయారు. ఇది ఎవరికైనా ఊహించగలరా? ఇప్పుడు విజయ్ చేసిన ఈ మ్యాజిక్ మామూలుగా కాదు. ఎంతో మందికి ఇలా టికెట్ ఇచ్చారు. బాగా పనిచేసేవారు జనం వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వారిని గుర్తుపట్టి మరి టికెట్ చేతిలో పెట్టిన విజయ్ ని చూస్తే దేశంలోని కొత్త రాజకీయానికి ఆయన శ్రీకారం చుట్టారని అనిపిస్తుంది. నిజానికి టీవీకేలో విజయ్ తప్ప ఎవరి పేరు తెలియదు. విజయ్ తప్పించి టీవీకే గ్రామర్ కూడా లేదు. కానీ విజయ్ తనే ఒంటరిగా బరిలోకి దిగి తన బలాన్ని, తన పట్ల జనంలో ఉన్న నమ్మకాన్ని అందరికీ పంచి మొత్తం 108 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అది నిజంగా ఒక రికార్డ్. విజయ్ చేసిన ఈ ప్రయోగం రేపటి రోజున దేశానికి ఆదర్శంగా అవుతుందని చెప్పాలి. ధన రాజకీయాలు, కుల మత రాజకీయాలతో పూర్తిగా కుంగిపోయిన దేశానికి విజయ్ సరికొత్త దారి చూపించారని అంటున్నారు. అయితే విజయ్ ప్రయోగం చేయడానికి ఎంత మందికి ధైర్యం ఉందన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.